నువ్వు ఫీల్ అవ్వకు మమ్మీ. ఆ వెంకీ గడు. హలో చెప్పు సంధ్య. మ్యాగీ, మీ మమ్మీకి ఫాలోయింగ్ మామూలుగా లేదుగా. సోషల్ మీడియా మొత్తం మీ మమ్మీ గురించే మాట్లాడుకుంటుంది. ఏమంటున్నావు? మీరిద్దరూ చేసిన రోడ్ క్లీనింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది. ఈసారి మీ మమ్మీ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం. థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా గుడ్ న్యూస్ చెప్పావు. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏందమ్మీ అంత గుడ్ న్యూస్ ఏంది? మమ్మీ, మనం రోడ్ క్లీన్ చేస్తే చేసాం గానీ ఈ రోజు నీకు చాలా మంచి పేరు వచ్చింది. నీలాంటి నాయకులే ఈ సమాజానికి కావాలని అందరూ కామెంట్స్ పెడుతున్నారంట. ఆ వెంకీ నాకు చెడు చెయ్యాలని చూసినా నాకు మాత్రం మంచే జరిగినదన్నమాట. అమ్మా. అవును మమ్మీ. అత్తయ్య, ఆ? అత్తయ్య, అత్తయ్య, ఒరేయ్, 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 ఒరేయ్. అయ్యో, ఒరేయ్ భద్రం. రే, రే, ఏమైనాదిరా? ఏంది? ఆ? ఎక్కడ? అత్తయ్య, నీకు ఫోన్ వచ్చింది అత్తయ్య. ఎవరో పార్టీ లీడర్ ఫోన్ చేశాడు. లైన్ లో ఉన్నా అవునా? అత్తయ్య. ఆ, హలో చెప్పండి సారు. ఏమ్మా బాగుండావా? ఏదో మీ దయ సారు. నాదేముందమ్మా, అంతా నీ కృషే. చాలా బాగుందమ్మా. ప్రజాసేవ చేస్తూ ప్రజల్లో మంచి పేరుని సంపాదించుకుంటున్నావు. ఇలానే ప్రొసీడ్ అవ్వాలి. ఆహా, అలాగే సారు. సారు, ఇంతకీ నా సీటు. సీటు మేము ఇవ్వకపోతే మీ నియోజకవర్గ ప్రజలు ఊరుకుంటారా? మా పార్టీ తరపు నుంచి నువ్వే ఎమ్మెల్యే క్యాండిడేట్వి. కాకపోతే మళ్ళా కాకపోతే ఏంది సారు? ఏమీ లేదమ్మా. పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికని ఒక లేడీకి అప్పచెప్పింది. ఆవిడిచ్చిన కాంటాక్ట్ సర్టిఫికెట్ మీదే నీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడింది. ఓ, ఎవరు సారు? రాధికారాణి. ఆవిడకేం కావాలా? ఎంత కావాలా? తను డబ్బుకి లొంగదమ్మా. కొందరు నిజాయితీగా ఉంటారు, నిజాలే మాట్లాడతారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు సారు? ఆ వచ్చే ఆవిడ దగ్గర నువ్వు తెలివిగా వ్యవహరించి మార్కులు సంపాదిస్తే నీకు సీటు కన్ఫర్మ్. గెలుపు నీదే. అట్నే సారు, నేను చూసుకుంటాగా. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సారు. నీ చెల్లెల కూతురికి పెళ్ళయిందా? అవ్వలేదు. ఎందుకు? బంధుత్వాల ద్వారా కూడా కొన్ని పనులు అవుతాయమ్మా. ఉంటాను. సరే సారు, ఉంటా మరి. ఏమైంది మమ్మీ? నా ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ అవ్వాలంటే రాబోయే ఒక గెస్ట్ ని గట్టిగా ఇంప్రెస్ చెయ్యాలా. చేస్తాగా. సీటు సంపాదించి గెలిచి అసెంబ్లీలో కాలు పెడతా. వీళ్ళు మనవాళ్లే కదా, ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారేంటి? ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఏం జరిగింది? సార్, వాడిని కట్టేసి మీకోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామా? కరెక్ట్గా అదే టైంకి ఆ పద్దు సెక్యూరిటీ వచ్చారు. ఛా, అక్కడ ఈ వెధవల్ని చూస్తే మీరెందుకు వచ్చారు, ఆయన ఎందుకు కట్టేశారు అని డౌట్ వస్తుందనే మేము వచ్చేసాం సార్. వాడినెలా వదిలేసి వచ్చారా? వాడెక్కడికి పోతాడు సార్? రేపు మిల్లుకి వస్తాడుగా, పట్టుకొని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఒరేయ్, ప్రతిసారి వాడు దొరికి తప్పించుకుంటున్నాడు. ఒరేయ్, ఈసారి మాత్రం వాడిని వదలకూడదు. అలాగే సార్. పండి, త్వరగా పండి. అలాగే.
మామయ్య ఫోటో తెచ్చిస్తానన్న వ్యక్తి ఇక్కడికి కదా రమ్మన్నాడు, ఇంకా రాలేదేంటి? హలో సార్, బాబు ఎక్కడున్నారు? నేను మీరు చెప్పిన ప్లేస్లోనే ఉన్నాను. మీరెక్కడున్నారు? వస్తున్నాను బాబు. ఇంకో 5 నిమిషాల్లో అక్కడికే వస్తున్నాను. సరేనండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. అలాగే బాబు. నన్ను వెతుకుతుంది ఎవరో ఎందుకో తెలుసుకోవాలి. రేయ్ చెప్పరా. సార్, దొంగ స్టాక్ ఎత్తేయడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాను. మీరు వస్తే ఎత్తేద్దాం. ఒరే ఈ రోజు వద్దులేరా. ఒరే ఆ అకౌంటెంట్ని మనమే కిడ్నాప్ చేశామని అందరూ అలర్ట్ అయ్యారు. అదేంటి సార్, మీరు ఈరోజు అని చెప్పారు కదా? ఆ, వద్దని చెప్తున్నాను కదా, చెప్పిన మాట విను. సరే సార్, మీ ఇష్టం. ఆహా. ఏంటి కదా మామ, గుడ్ల గూప కల్లేసుకుని అలా చూస్తున్నావు? ఆ, ఇగో అల్లుడు, నీకంటే వయసులో పెద్దోండి, కాస్త మర్యాద ఇస్తే. ఇవ్వాలనే నాకు ఉంది, కానీ తీసుకునే స్థాయి అర్హత నీకుండాలి కదా. నేను పెద్ద మనిషిని కదా. పెద్దరికం వయసుని బట్టి రాదు, బుద్ధిని బట్టి వస్తుంది, మనం ఉండే పద్ధతిని బట్టి వస్తుంది. ఇగో నీతో మాట్లాడలేను, నేను వెళ్తున్నాను. ఏ ఆగ, హ, నిప్పులు తొక్కిన కోతిలాగా ఎక్కడికి పరిగెడుతున్నావు? చిన్న పని ఉంది. ఆహా, అంటే ఎవరితో కొంప ముంచడానికి వెళ్తున్నావు అన్నమాట. అదేం కదా అల్లుడు, చిన్న పని మీద వెళ్తున్నాను. సర్లే, నువ్వు పని మీద వెళ్తున్నావో పనులు చెడగొట్టడానికి వెళ్తున్నావో నాకెందుకు. నాకు తెలియాల్సింది ఒకటి ఉంది. ఏంటల్లుడు? నా చెల్లెల్ని ప్రొద్దున ఇబ్బంది పెట్టిన ప్లాన్లో నీ హస్తం ఏమైనా ఉందా? ఇగో నీ గురించి తెలిసి కూడా నీ చెల్లెల్ని కష్టపెడతానా చెప్పు. అయితే నీకేం తెలియదంటావు. ఆ పాపంలో నాకైతే భాగం లేదు. ఓహో, ఓ, మరి ఆ ప్లాన్ ఎవరిది? మా అత్తదా? అంటే అంటే బాబా అది అది కాగునింత బాగా చదువుతున్నావంటే మా అత్త ఏ చేసిందన్నమాట. అయ్యో బాబు, ఇగో నాకేం తెలియదు బాబు, నేను రైస్ మిల్ పని మీద ఉన్నాను. అదే, ఏం పని? అంటే మిల్లు దగ్గర అది